ఇంటి కుటుంబం గురించి బాధ్యతల గురించి జై శ్రీరామ్ చాలా బాగా చెప్పారు. ఎన్ని మాటలు తెలియని మాటలు అన్నీ తెలిసినాయి మాకు. అన్ని కథల ద్వారా సామెతల ద్వారా అన్నీ చెప్పారు. ఇంకా రామనామం చాలా బాగైంది. ఇది శ్లోకం రామరామ శ్రీ రామరామి రమేతి రమే రామే మనోరమే సహస్రం తత్తుల్యం రామనామవరానే. దాని గురించి తెలిసింది. మేము రోజు శ్రీరామ్ శ్రీరామ్ చెప్తాము. ఇది చెప్పలేదు ఎప్పుడు. ఇప్పుడు నుంచి తెలిసింది. ఇది కూడా చెప్పాలి అని అనిపించింది. మీరు చాలా బాగా చేస్తారు. థ్యాంక్స్. జై శ్రీరామ్. స్వామి బాగా చెప్పారు. ఇంట్లో బాధ్యతలు ఎన్ని బాధలు ఉన్నా రామాయణం గురించి చెప్పినందుకు చాలా సంతోషంగా, మనం ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా రాముని తెలుసుకుంటే మన కష్టాలన్నీ తీరుతాయి. మరి నాస్ అపార్ట్మెంట్లో ఈ దేవుడి కార్యక్రమాలు జరిగినందుకు శ్రీకాకుళం సుబ్రహ్మణ్యం గారు, మీనా గారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ఉత్సవాలు జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చూసే అదృష్టం ఉంటే అందరికీ అదృష్టం ఉండాలి. చూసే యోగం చూసినా మాకు సంతోషంగా ఉన్నది. మన ఇంట్లో బాధ్యతలు మనం కలిసిబందిగా అందరూ ఉండి మనం అందరూ బాధ్యతగా చేయాలని ఈ ఇంటి దేవుడికి ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, పారిజాత ఆంజనేయ స్వామి సందర్భంగా మన ఉత్సవాలు జరిగినందుకు మనకు ఆనందంగా ఉంటుంది. ఈ సంతోషమే మన ఆనందం మన కుటుంబానికి కూడా జరగాలని మనం అందరూ కలిసి మన కలిసిబట్టిగా జరగాలి. మంచి చెడ్డ అయినా మనం తల్లిదండ్రులుగా కలిసిపోయి మంచి కార్యక్రమాలు ఇంటి కుటుంబం కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను 41 రోజుల నుంచి ఆంజనేయ స్వామి పారాయణ అది చేస్తున్నాను. అది నాకు దానివల్ల ఏమిటా అన్నది దీని వల్లే తెలిసింది నాకు. ఏంటంటే ఇప్పుడు ఈరోజు నేను ఇలా చెప్పగానే నాకు వెళ్ళాలా అని బతికించిందాన్ని, కానీ ఆంజనేయ స్వామి ఎలా తీసుకొచ్చాడో నాకైతే తెలియదు. వచ్చిన తర్వాత అనుభూతి నేను చెందాను. మనసు నిజంగా చాలా ఆహ్లాదంగా అనిపించింది. ఓహో, రామనామంలో ఇంత గొప్పతనం ఉందా అని. అది గురువు గారు చెప్పిన తర్వాత ఆ మాటలు ఒక్కొక్క మాట తెలియదు చాలా ఉన్నాయి. మనం అన్నీ తెలిసి అనుకుంటాం, మనకి ఏమీ తెలియదు అసలు. ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం నిజ జీవితంలో జరిగేవి అన్నీ, కానీ అవి ఎలా తెలుసుకోవడం కూడా చాలా గొప్పతనంగా ఉంది. కానీ ఇలాంటి ప్రతి ఇంటింటికి జరగాలి. మన హిందువులు అయినందుకు ఇది చాటి చెప్పుదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. చాలా బాగా చెప్పారు ఆ రామం గారు. అది రామ అంటే కష్టాలు వెళ్ళిపోతాయి, శ్రీరామ 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 అంటే చాలా చాలా శాంతంగా ఉంటుంది. మనసుకి చాలా కష్టాలన్నీ పోతాయి. చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది మనసుకి. జై శ్రీరామ్. శ్రీరామ్ అండి, చాలా బాగా చెప్పారు. ఆయన ఉపన్యాసం ఏంటి, ఆయన రామనామ జపం చెప్పడం ఏంటి, అన్నీ చాలా బాగా జరిగినాయి. రామనామం జపిస్తూ ఉంటే నా అనుభవం ఏంటంటే, ఆంజనేయ స్వామి ఆ రామనామం వినడానికి వచ్చేసి మనతో పాటు కూర్చుని ఆయన కూడా జపం చేశాడేమో, రామనామ జపం అని అనిపించిందండి నాకు. నిజంగానే కళ్ళంట నీళ్ళు వచ్చినాయి నిజంగా చేసేటప్పుడైతే. నాకు పూర్తయ్యేటప్పటికి ఆంజనేయ స్వామి వచ్చారేమో అని అనిపించింది నాకు. జై శ్రీరామ్. ఈరోజు నాసా అపార్ట్మెంట్స్లో మన అమ్మం గారిచ్చే 155వ ఇంటింటా రామనామం కార్యక్రమం చాలా అత్యద్భుతంగా సుమారు 50 మంది పైన పాల్గొని వాళ్ళందరి గడం కలిపి 5 సార్లు నామజపం చేశారు. హనుమాన్ చాలీసా కూడా పారాయణ కూడా చేయించారు వారు. తర్వాత హారతి కార్యక్రమం, ప్రసాద వితరణ ఇక్కడ కావించి వారి సేవా కార్యక్రమాలకి మన వంతు సహకారంగా వారికి కొంత ఇచ్చినాము. వారు మన అందరి తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ వారికి మన నాసా కుటుంబ సభ్యులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.